ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాగ్స్. ఈరోజు మటన్ లివర్ కర్రీ చాలా స్పైసీగా డిఫరెంట్ స్టైల్లో నా స్టైల్లో నేనైతే రెసిపీ చూపించేస్తాను. ముందుగా మటన్ లివర్ శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి సిమ్లో పెట్టి ఉడికిద్దాం ఒక 5 మినిట్స్. ఈలోపు 15 పచ్చిమిర్చి, వీడియోలో చూపించిన ఒక కట్ట పుదీనా, కొత్తిమీర బాగా ఒలుచుకొని పక్కన ఉంచుకొని 2 టమాటా, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, చిటికెడు సాల్ట్ వేసి దాన్ని గ్రైండ్ చేద్దాం. నేనైతే ఒక 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసాను కదా, అవి తీసేసానండి. నేను తీసేసి తర్వాత నార్మల్గా ఈ లివర్ మాత్రమే ఉడికించాను వాటర్ వేయకుండా. చూడండి, ఇలా ఇది ఉడికిపోయింది. పక్కన ఉంచుకొని ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మందపాటి గిన్నె పెట్టుకొని 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. పెద్ద సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకొని గ్రేవీ కోసం అయితే 2 వేసుకున్నాను. ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న దొబ్బని కూడా దీంట్లో వేసుకుందాం. మటన్లో 2 టైప్స్ లివర్స్ ఉంటాయి. దీనైతే మేము దొబ్బ అనేసి అంటాం తెలంగాణలో. మీరేమంటారో కమెంట్ చేయండి. దీన్ని చాలామంది కారం వేసి వండుకుంటారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇది ఉడికింది. ఇంకో 5-10 మినిట్స్ ఉడికిద్దామండి సిమ్లో పెట్టి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని, ఫ్రెష్ అల్లం అయితే చాలా బాగుంటుంది, ఫ్రెష్ వేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఎంత ఉడికితే డైజెషన్కి అంత బాగుంటుంది, తినేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉడికింది కదా. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసి దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు ఒక కప్ వరకు వచ్చింది, కానీ మొత్తం వేయలేదు, కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపించింది. నేను చూపిస్తున్న రెసిపీ అయితే హాఫ్ కేజీ లివర్ కండి. నేను చికెన్ తిని ఇంకా ఫ్లోలో చికెన్ అనే వస్తుందన్నమాట. చాలా రేర్గా ఈ కర్రీ చేసుకుంటాను, టైం సెట్ అవ్వదని, ప్రాసెస్ ఉంటుందని. సో చూడండి, ఇలా మొత్తం కలిపేసుకొని ఇంకో 5-6 మినిట్స్ ఉడికించుకుంటే కూర ఇలా దగ్గరికి అయిపోయి చాలా బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్స్ అన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా ఉడుకుతాయి నూనెలో. వీడియోలో చూపించిన 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుందాం. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం బాగుంటుంది అనమాట స్పైసీ లవర్స్కి అయితే. నేనైతే అందుకే 15 వేసుకున్నాను, స్పైసీ లవర్ని కాబట్టి. సాల్ట్ వేసి చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేయాలి, ఎందుకంటే అడుగంటకుండా ఉండడం కోసం. వేసి బాగా కలుపుకొని ఖచ్చితంగా 10-12 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఉడికిద్దాం. వీడియోలో చూపించిన నిమ్మకాయని అరచెక్క మాత్రమే దీంట్లో క్లైమాక్స్లో యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, కర్రీ చాలా బాగా ఉడికిపోయింది కదా. ఇలా బాగా కలిపేసుకొని ఆయిల్, టమాటా అన్నీ ఉడికిపోయింది. ముక్కే ఇంకా కొంచెం ఉడకాలని నాకు అనిపించింది. ఇంకో 2 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించేసుకుందాం దీన్ని. ఉడకకపోతే అంత బాగోదు. చూడండి, ఇప్పుడైతే మొత్తం కర్రీ రెడీ అయిపోయింది. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన నిమ్మకాయలో అరచెక్క నిమ్మరసం దీంట్లోకి వేసేసుకుందామండి. నిమ్మరసం వేసుకుంటే కారం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది, చాలా వండర్ టేస్ట్. అస్సలు నిమ్మకాయని అనేది మీరు స్కిప్ చేయొద్దు. రెసిపీ అయితే ట్రై చేయండి. కర్రీ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుందాం వచ్చేయండి. వేడివేడి అన్నంలో మటన్ లివర్ కర్రీ స్పైసీగా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్